ऋचो अक्षरे परमे व्योमन यस्मिन् देवा अधिविश्वे निषेधो यस्तन्न वेद किमृचा करिष्यति य इत्तद्विदुस्त इमे समासते. భక్త మహాశయులారా, మనందరికీ కూడా భారతీయులకందరికీ కూడా కావలసిన ముఖ్యమైన పండుగ అంటే ఇదే. మనం మర్చిపోతుంది భారత జాతి. బుద్ధుడికి ఉండేటువంటి యొక్క ప్రాబల్యం శంకరుల వారికి లేదు. జనానికందరికి కూడా బౌద్ధ విషయాలన్నీ కూడా అంటుతాయి. బౌద్ధాన్ని ఖండించి అద్వైత వ్యవస్థాపన చేసిన వారు, అందరిలో ఉన్నటువంటి తత్వం ఒకటే అని నిరూపణ చేసిన మహామనీషి శంకరాచార్యులు వారు. ఎవళ్ళకి వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు. శైవులు, శాక్తేయులు, గణాపత్యులు, ఇలా వైష్ణవులు ఎవరికి వారు. అటువంటి పరిస్థితిలో ఇక్కడ భారతదేశంలో, విదేశంలో వేదాలే ప్రమాణం లేదని చెప్పేసి అది అవతారమే అయినప్పటికీ వేద ప్రామాణ్యం లేకుండా బుద్ధికి గోచరించినటువంటి యొక్క తత్వాన్ని, నాస్తిక తర్కాలని ప్రచోదనం చేసినటువంటి బౌద్ధాన్ని ఖండించారు. అందుకు శంకరాచార్యుల వారు ఆవిర్భవించింది. ముఖ్యంగా కౌళం వామం ఈ ఆచారాలు ప్రబలిపోయిన బాగా వీళ్ళు అశాస్త్రీయమైనటువంటి అవైదికమైనటువంటి యొక్క పనులు చేస్తున్నారు. గాణాపత్యులు మాంసభక్షణం, సౌరులు రక్తతర్పణం, ఇలా ఈ ప్రకారంగా కాపాలికులు. అటువంటి సమయంలో శంకరులు వారు శంకర సాక్షాత్ ఈశాన సర్వ విద్యానామ సమస్త విద్యలకి కూడా మూలభూతమైనటువంటి ఆ ఈశ్వరుడు శంకర రూపంగా అవతరించారు. ఇది ప్రమాణం మన వేదంలో కూడా ఉంది. నమః కపర్దినే చ వ్యుక్తకేశాయ చ. కపర్ది అంటే జటాజూటం కలిగినటువంటి వాడు రూపం అన్నమాట. యుక్తకేశ అంటే ముండితకేశ. ముండితకేశం అవతారం ఎక్కడుంది? శంకరాచార్యుల వారు. కలియుగంలో సాక్షాత్ శంకరుల వారు అవతరించారు. వారు శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. సమస్త లోకాలకు కూడా శంకరోతి దుఃఖాన్ని కలిగించేటువంటి మహామనిషి ఆయన ఆవిర్భవించారు, అవతరించారు. మహామనిషి ఎన్నో గ్రంథాలు రాశారు. భక్తి ప్రపత్తులు, భక్తి కలగటానికి అన్నిటికీ కూడా ద్వైతంలో కూడా రాశారు. అద్వైత సిద్ధి కోసం అని చెప్పేసిన అనేక మార్గాలు. ఒక్క శ్లోకంలో కూడా అద్వైతం ఉపదేశం చేశారు. ఒక్క శ్లోకంలో కూడా చాలయ్యా, ఒక్క శ్లోకం చాలు. బ్రహ్మసత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ అని ఒక అర్ధ శ్లోకంలో కూడా తత్వోపదేశం చేశారు మహామనీషి. ఆయన్ని భారత జాతి మరవకూడదు. అద్వైతమే సర్వసిద్ధాంతం. అద్వైతమే వేదముల చేత వేదాంతముల చేత ప్రతిపాదింపబడిన సిద్ధాంతం అద్వైతమే. తొయ్యమై తిష్టచ్చేకో విష్ణు, నీ యందు నా యందు ఉన్నట్టు విష్ణువు ఒకడే, వేరు కాదు. ఆత్మ సర్వవ్యాపకంగా ఉంది. ఆప్నోతి చాత్మ అని ఈ ప్రకారంగా అనేక రకాలు బోధ చేశారు శంకరుల వారు. వారిని మర్చిపోకూడదు. వీరు బ్రహ్మసూత్రానికి ప్రస్థానత్రయం బ్రహ్మసూత్రములు ప్రస్థానం, బ్రహ్మసూత్ర ప్రస్థానం, ఉపనిషత్ ప్రస్థానం, గీతా ప్రస్థానం. ఉపనిషత్తులన్నీ శృతులు, గీతేమో స్మృతి. ఈ ప్రమాణములతో బ్రహ్మసూత్రాలను అన్వయం చేశారు. స్వతంత్రులు అయినప్పటికీ ఇది శృతే ఇది స్మృతే, వారు చేసిన ఉపపాదన ప్రతిదానికి కూడా శృతి స్మృతి ప్రమాణం లేకుండా ఎక్కడ ఒక్క వాక్యం కూడా లేదు. ఇది శంకర భాష్యం యొక్క గొప్పతనం. స్వతంత్రులు వారు, స్వతంత్రుడు అయినప్పటికీ శృతి స్మృతి వాక్యములతో సమన్వయం చేశారు. తత్తు సమన్వయాత్తు ఆ సూత్రం దగ్గరే ఉంది. మరి అటువంటి మహామనిషి బ్రహ్మసూత్రములకు, ఉపనిషత్తులకు, గీతకు కూడా భాష్యం రాశారు. ఉపనిషత్తుల్లో అష్టోత్తర శతోపనిషత్తులు లభిస్తున్నాయి. దాంట్లో 10 ఉపనిషత్తులు ముఖ్యం.
ఈశకేన కఠప్రశ్న అని ఈ ప్రకారంగా 10 ఉపనిషత్తులు. ఈ 10 ఉపనిషత్తుల్లో కూడా మాండూక్యం గొప్పది. నేనేమిట్రా బాబు కూడా ప్రణవాన్ని గూర్చినటువంటి వ్యాఖ్యానం, వివరణ, అకార ఉకారం అకారమును గురించి చెప్తుంది. నా ప్రణవం గురించి చాలా చిన్న ఉపనిషత్తు అని, అన్ని ఉపనిషత్తులో చాలా చిన్నది, కానీ ఎంత గొప్ప విషయం ఉందో కనుకనే మాండూక్య కారికలు రచించారు. మాండూక్య కారికలు గౌడపాదాచార్య కారికలు లేనిదే మాండూక్యం అర్థం కాదు. అది ఉన్నప్పటికీ చాలా కష్టంగా ఉంది. అంత ఒక పట్టాన్న అర్థమయ్యే అన్వయమయ్యేటువంటి విషయాలు కావు. అటువంటి మాండూక్య కారికలకి మా స్నేహితుడు భోగేశ్వర శర్మ చక్కగా తెలుగులోకి అనువాదం చేస్తున్నాడు. చాలా ఆనందపడ్డాం. కనుక ఈ ప్రణవాన్ని గూర్చినటువంటిదే మొత్తం అంతా కూడా ప్రణవంలోనే ఉంది. ఇక్కడ ప్రణవం వేద ప్రతిపాదితమైన ప్రణవం, ఉపనిషత్ ప్రతిపాదితమైన ప్రణవం, ఉపాసనా ప్రతిపాదితమైన ప్రణవం. వేద ప్రతిపాదితమైన ప్రణవం సంహితారూపం, ఉపాసనా ప్రతిపాదితమైనటువంటి ప్రణవం ఉపాసన ఆరణ్యక భాగం, ఆరణ్యక భాగం నుంచి నిష్పన్నమైంది. అది ఉపనిషత్ ప్రతిపాదితమైనటువంటి ప్రణవం సాక్షాత్ బ్రహ్మను బోధిస్తోందన్నమాట. ఈ ప్రణవం వేరా ఒకట, అన్నీ ఒకటే, కొంచెం ప్రభేదాలు ఉంటాయి. దీంట్లో అకార ఉకార మకారములు చెప్పల, అక్షరం అన్నారు దాన్ని. ఈ అక్షరమే పరబ్రహ్మ అని చెప్పేసి వ్యాఖ్యానం చేశారు గీతాచార్యులు వారు. ఆ అక్షరాన్ని గురించినటువంటి యొక్క విషయమే గొప్పది అని చెప్పేసి ఇది ప్రశ్నోపనిషత్తు. వాటిలో కూడా అక్షరం రెండో ప్రశ్నలో వస్తుంది. రెండో ప్రశ్న సమాధానం అక్షరమే. ఇలాగా అక్షరాన్ని గూర్చినటువంటి యొక్క విషయమే వేదం చేతి ప్రతిపాదితమైంది. చాలా సంక్షిప్తంగా చెప్తాను, చాలా గొప్ప విషయం. రుచో అక్షరే పరమే వ్యోమన్ను. రుక్కు అక్షరం, రుక్కుకి రుక్కు అంటే స్తుతి అని అర్థం. వేదములన్నీ కూడా పరమాత్మని స్తుతించినాయి. ఏ దేవతను స్తుతించినా పరమాత్మని స్తుతించడమే. వేదానాం బ్రహ్మణి సమన్వయ. వేదములన్నీ కూడా సర్వేషాం వేదానాం బ్రహ్మణి సమన్వయ, బ్రహ్మ ఇదే. కనుక ఆ విషయం మనకి వేదం చదువుతుంటే అర్థం కాదు, కానీ అలా అన్వయం చేసుకోవాలి. వేదంలో చెప్పబడినటువంటి దేవతలు పుష్పం, పుష్పము ద్వారా ఉద్గమమైనటువంటి ఫలం బ్రహ్మ. దేవత పుష్పమైతే బ్రహ్మ ఫలం. పాచం శుశ్రువాం అఫలామ పుష్పాం. అది కనుక అలా తెలుసుకోకపోతే పుష్పములు ఫలములు లేనటువంటి ఇది ఏదైతే వ్యర్థం అవుతుందో అలాగే వ్యర్థం. కనుక ఫలభూతమైనటువంటి యొక్క బ్రహ్మని తెలుసుకోవాలి. రుక్కులకి అక్షరానికి ప్రతిపాదక భావ సంబంధం. ఏ సంబంధం? ఒకటి ప్రతిపాద్యం, ఒకటి ప్రతిపాదకం. ప్రతిపాద్యం బ్రహ్మ, ప్రతిపాదకం వేదములు. వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి తత్వం బ్రహ్మతత్వం. రుచో అక్షరే పరమే వ్యోమన్ను. పరమే వ్యోమ్ని. యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు. యస్మిన్ ప్రణవే, అటువంటి రుగక్షరములకు ప్రతిపాదక భావ సంబంధము కలిగినటువంటి అక్షరమునందు సమస్త దేవతలు దాని ఎందే ఉన్నారు. పరమే వ్యోమన్ను అది వివరించింది ఋగ్వేదం ఒక చోట. ఇంద్రం మిత్రం వరుణమగ్రమా కురతో దివిజస్సు సుపర్ణో గరుత్మాను ఏకం సద్విప్రాపు గుదా పదంతి అగ్నిం యమం మాతరుస్వానమాహో. ఏకం సంతం మహాంతం ఆత్మానం విప్రాహ మేధావిన బహుధా వదంతి ఇంద్రమితి మిత్రమితి ఏవం రూపేణ. వేదే వేదే ఏ ఏ ప్రతిపాదితా దేవతా వర్తంతే తే సర్వేపి బ్రహ్మణ బ్రహ్మరూపాయేవ. తేషు అంతర్వర్తంతే బ్రహ్మ, అంతర్వర్తతే బ్రహ్మ, సర్వత్ర వ్యాప్నోతి బ్రహ్మ. ఇది సర్వే దేవా తస్మిన్నేవ ప్రణవే అక్షరే నిషీదత్తి.
రుచో అక్షరే పరమే వ్యోమనస్మిన్ దేవాదివిశ్వేష యస్తన్న వేద కిమృచాకరిష్టతి. యహ ఎవడైతే తత్ ఆ అక్షరమును ఈ విధంగా ఏమిటి ఈ అక్షరమందే సమస్త దేవతలు ఉన్నారు. ఉన్న వేద కిమృచాకరిష్టతి. రుక్కంటే స్తుతి. వేదములన్నీ కూడా చెప్పినాయి. చెప్పినప్పటికీ వేదముల యొక్క వేదముల ద్వారా ప్రయోజనం లేదయ్యా. అవన్నీ కూడా ప్రణవమందే ఉన్నాయి కనుక కిమృచాకరిష్టతి యత్తద్విదు. ఎవరైతే తత్ ఆ అక్షరమును ఈ విధంగా తెలుసుకుంటారో తదేవా వారే సమాసతే సంపూర్ణ ఫలాన్ని పొందగలుగుతారు అని. అంటే ఈ అక్షరం ఏమిటి? ప్రణవం. ఇక్కడ ప్రణవం అని ఓంకారం అని చెప్పేసి చెప్పలా, అక్షరం అన్నారంతే. ఈ అక్షరమే పరబ్రహ్మస్వరూపం. నా క్షరతి అక్షరం ఒక మాట. అయితే హకారం బ్రహ్మ, హకారం శక్తి అని. అహం అనేటువంటి యొక్క రూపం అంతా కూడా శాక్తేయంలో, వైదిక శాక్తేయం చిద్విలాసం, కామకళా విలాసం వాటిలో వివరణ చేశారు బ్రహ్మ ద్వారా. అనేక చోట్ల గౌడపాదాచార్యులు వారు శుభగోదయ స్తోత్రులను కూడా వాటిని వివరణ చేశారు. ఇదంతా ఉపాసన. ఇప్పుడు సంహిత అయింది. ఉపాసన ఆరణ్యక భాగంలోకి వచ్చినప్పటికీ ఉపాసన కనుక ఏమిటి? బిందువు విసర్గ. ప్రాణాయామం చేస్తే, యోగ సాధన ద్వారా ప్రాణాయామం చేస్తే దశవిధ ధ్వనులు వినపడతాయి. దానిలో చివరి ధ్వని ప్రణవం, ఓంకారం. ప్రణవం 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 కొంగ్రొత్తది. ఓం ఓం అని మనం అంటున్నాం. ఇక్కడ కొత్త ఏముంది? అక్కడ అది కాదు. అక్కడ దానంతటా అది వినపడేది కనుక కొంగ్రొత్తది. పరావాక్కు నుంచి అది వినపడుతుంది. మొత్తం ఈ ప్రాణాలని కూడా గుమ్మించి యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణాదులతో సమాధి స్థితి పొందితే వాడి నుంచి ఓం అని తనంతట తాను వస్తుందన్నమాట. అది క్రొత్తది. ఇంత మునుపు ఎన్నో వాక్కులు మాట్లాడుతున్నాం, కానీ క్రొత్త వాక్ అది. అంచేత ప్రణవం అన్నారు దాన్ని. ప్రణవం అదేమి ఏ రూపంగా ఉంది? బిందు ఉత్పద్యతే. బిందువు మొదట. బిందువు పరమాత్మ బిందు స్వరూపుడు. ఓ పెద్ద ఆకాశం కొండెక్కితే చుట్టూ బిందువుగానే కనిపిస్తుంది. సముద్రం దగ్గరికి వెళ్తే మొత్తం బిందువుగా కనిపిస్తుంది. ఏది చూసినా బిందువే. బిందువే మూలం. ఈ బిందువు పరమాత్మ తాను సృష్టించడం కోసమని రెండుగా అయ్యాడు. రెండుగా అయినటువంటి దాన్ని విసర్గ అన్నారు. విసర్గ అంటే సర్గ అంటే సృష్టి, విసర్గ అంటే విశేష సృష్టి. అంటే బిందువు విసర్గ, బిందువు విసర్గ. విసర్గ అంటే సర్గ అంటే సృష్టి. సృష్టి అంతా దేని నుంచి వస్తుంది? పరాశక్తి నుంచే. సాక్షిమాత్రంగా ఉంటాడు పరమేశ్వరుడు, పరమాత్మ. ఇది శ్వేతాశ్వతోపనిషత్తులో ధ్యానం ద్వారా ఈ విషయాన్ని వారు కనుగొన్నారు ఋషులు. ఆ పరాశక్తి ద్వారానే సృష్టి నడుస్తోంది అని. కనుక బిందువు విసర్గ వీటిని ఇంకొక వర్ణం లేకుండా మనం ఉచ్చరించలేం. బిందు విసర్గల్ని. బిందువుని ప్రకటన చేసే వర్ణం ఏది? విసర్గను ప్రకటన చేసే వర్ణం ఏది? కావాలిగా, ఇంకో వర్ణం ఉంటే కానీ రావుగా. బిందువు విసర్గ అన్నాం. ఈ కామకళ, బిందు విసర్గల కామకళ. దీని నుంచి హం పుమాన్ ప్రకృతిస్తు సహా. బిందువు పురుషుడు, ప్రకృతి విసర్గ. బిందువుని అభివ్యక్తం చేసే వర్ణం హం, అహం, హం. విసర్గను అభివ్యక్తం చేసే వర్ణం సహ. రెండు కలిపితే హంసహ. ఇది అజపా గాయత్రి. ఉపాసనలో ఇది అజపా గాయత్రి. ఏమయ్యా హకారం ఎందుకు? అనేక వర్ణాలు ఉన్నాయి కదా, అవన్నీ చేర్చచ్చు కదా. నువ్వు చేరిస్తే అయ్యేవి కావవి. అది అలా ఏర్పడిపోయిందంతే. ఊతమైనటువంటి పని చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి, పురుషుడి నుంచి హకారం వస్తుంది. ఓహోం ఓహోం ఓం పలకలు మోస్తుంటారు. వాళ్ళు పలకాలని పలకరు, అది వచ్చేస్తుంది అలాగా. దంపుళ్ళు వేస్తూ ఉంటారు. సూవి సూవి సకారం వస్తుంది శిరల నుంచి. అంచేత సకారం హి అతడు, షి ఆమె. చూసుకోండి ఎక్కడ మాట. అకారం పురుషుడు, సకారం ప్రకృతి. ఎవరైతే ప్రకృతిలో ఉందలాగా.
ఇవాళ ఏర్పాటు చేసేది కాదు, అది మనం పెడితే వచ్చేది కాదు, తీసేస్తే పోయేది కాదు. హకారపు సకారములు. హం సహ, ఉచ్ఛ్వాస నిశ్వాస జాగ్రత్తగా పసిగడితే హం అహం సహ, ఉచ్ఛ్వాస నిశ్వాస. ఇది అజప. హంస అంటే అజప. అద్య సూర్యోదయ ప్రభుది స్వసూర్యోదయ పర్యంతం. ఎన్ని హంసలైతే నడిచినాయో గణపతికి కొన్ని భాగం చేసి చేయాలి ఉపాసకులు. హంసల్ని గ్రహించాలి. మనం ఎక్కువ హంసలను ఉపయోగిస్తున్నాం. క్రోధం చేత, కామం చేత ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎక్కువ వెళ్ళిపోతున్నాయి. నడవలసినట్టు ఒక తీర్లు నడవాలి అవి. కనుక హంస అజప. హం సహ. సహ అనేది ప్రకృతి అనుకున్నాం కదా, ఇందాక అన్నాం. ప్రకృతే పూర్వనిపాత. సకారస్య ప్రకృతే అభ్యర్హితత్వాత్తు. ప్రకృతి అభ్యర్హితత్వం దిగనక అభ్యర్హితం పూర్వం మొదలు చేర్చండి. సహ హం సంధి చేయండి. సో హం, సో హం, సహ అహం, సో హం, సహ అహం, సహ అహం, సోహం. ఇది పరంజ్యోతి కోశాంబ అన్నారు ఉపాసనలో. సోహం. సకారమకారములు అభివ్యక్తం చేయటానికి వచ్చినాయి. సకారార్ణం హకారార్ణంచ బిందు విసర్గల్ని అభివ్యక్తం చేయడం కోసం వచ్చినాయి. అభివ్యక్తం చేసేసినాయి. సోలో సాధిశేషం శబ్దబుద్ధి కర్మణాం దక్షిణావస్థాయుక్తం. 3 అక్షరాలు నశించిపోతాయి. ఆ బిందు విసర్గలు మాత్రమే మిలుస్తాయి. సోలో సా పోయింది, ఓ. హంలో హకారం పోయింది, బిందువు. ఓం, అది ఓం అంటే. దానంతటిది ఉత్పన్నమవుతుంటే లోపల నుంచి. అంచేతే ప్రణవం అన్నారు. ఈ ప్రణవోపాసన ఉపాసన ద్వారా ఈ విధంగా చేయటం. శ్రీ విద్యలో 5 కక్షలతో ఉన్నాయన్నమాట. కామకళ, అజప, పరంజ్యోతి, పరానిష్కళ, మాతృక. దాని నుంచి మాతృక ఏర్పడింది. ఇది ఉపాసన, ప్రణవోపాసన చేసేది. తర్వాత వేదాంతంలో మాండూక్యం. సర్వ ఉపనిషత్తులు కూడా మూర్ధన్యమైనటువంటిది మాండూక్యం. ఎందుకునయ్యా అంటే మూర్ధన్యమైంది అన్నిటికంటే గొప్పది కనుక. అది లేకపోతే ఏ వేదములు కూడా పనిచేయవు కనుక. దాని చేత ప్రతిపాదింపబడినటువంటి విషయం ఓంకారం కనుక మాండూక్యానికి అంత గొప్పతనం వచ్చింది. అంత వ్యాఖ్యానం, అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. ఆగమ రూపంగాను శృతి రూపంగాను వ్యాఖ్యానం అద్భుతంగా శంకరాచార్యులు వారు రాశారు. గౌడపాదాచార్యుల వారి యొక్క మాండూక్య కారికలు లేకపోతే మనకి దిక్కు లేదు. అటువంటి వ్యాఖ్యానం చేసి అద్వైత సిద్ధిని, వేదాంతాన్ని ఊరికే మాటలతో కాదు, శాస్త్రము ద్వారా, అనుభవము ద్వారా, అనుభవాన్ని కూడా కల్పించే విధానంలో శంకరాచార్యులు వారు రాశారు. దాన్ని మనం వినియోగం చేసుకోకపోతే మానవ జన్మ వ్యర్థం. మానవ జన్మ రావడం సామాన్యం కాదు. ధర్మాలు ఆచరిస్తాం, చిన్నతనంలో చదువుకుంటాము, పెద్దయిన తర్వాత విషయాలు సంపాదిస్తాము, సంసారం, సుఖాలు, ఇవన్నీ అన్నీ కృతకృత్యుడైన తర్వాత వానప్రస్థం తీసుకుంటాం, విచారణ, ఆత్మవిచారణ చేస్తాం. దాని ద్వారా సంన్యసించి సన్యస్తమయా నాకేవి విత్తేషణ, పుత్రేషణ, దారేషణ, ధనేషణ. విత్తేషణం అంటే అదే. కనుక ఈషణత్రయాన్ని విడిచిపెట్టేసి నాకెవరూ లేరు, నేనెవరు, నేను ఎవరికీ ఏమీ కాను, ఏకోహం ఆ బ్రహ్మనై ఉన్నాను అనే నిశ్చయాత్మక బుద్ధితో ప్రణవోపాసన చేసుకుంటూ పరమాత్మ యందు లీనమవటం. అటువంటి ప్రణవాన్ని ఇక్కడ పంచీకరణ ప్రణవం అని చెప్పేసి సన్యాసులు, యతీశ్వరులు వాడు చేస్తారు. కనుక అది ఉత్తమాశ్రమం. అటు ఉత్తమాశ్రమం పొందితే కానీ ఇది ప్రణవాన్ని అనుష్ఠానం చేయటానికి వెళ్ళలేదు, బ్రహ్మోపదేశం చేయటానికి వెళ్ళలేదు. అంతటి మనీషి కూడా తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన యోగినస్తత్వదర్శిన. ఆశ్రయించాలి. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఉపనిషత్తులో ఎక్కడని చూడండి, ఒక మహర్షిని ఆశ్రయిస్తారు, వెంటనే చెప్పరు వారు. సంవత్సర కాలం తపస్సేవజా, తపస్సు చేసిరా చూద్దాం ఉంటారు. తపస్సు లేనిది ఆత్మజ్ఞానం అవ్వదు, ఆత్మసాక్షాత్కారం కలగదు. మనం 1,000 గ్రంథాలు చదివినా సరే తపస్సు చేయాలి. తపస్సు అంటే
ఏదైతే మనం విచారిస్తున్నామో బ్రహ్మ పదార్థం అది ఎట్టిదే ఉంటుంది అనే విచారణే తపస్సు. కాల్చేసేయాలి. అదే చెప్పాడు, అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం. ఇవేవి ఏ కోశాలు కూడా బ్రహ్మకు సంబంధించినవి కావు. బ్రహ్మలాగా ఉంటాయి ఇది, కానీ బ్రహ్మ మాత్రం కాదు అని ఈ ప్రకారంగా అనేక ఉపపాదనలతో వేదాంతం చెప్పారు. ఇవన్నీ కూడా అనుభవం కావాలి. గ్రంథరూపమైంది, అనుభవ రూపమైంది. శాస్త్రం చదివినా అనుభవం కావాలి. అనుభవం ఉపాసన ద్వారానే వస్తుంది. బ్రహ్మోపాసన, చివరికి బ్రహ్మోపాసన చేయాలి. ఉపాసన లేనిది తెలుసుకుంటూ ఉపాసన చేయాలి. శాస్త్రము కావలసిందే. ఇటువంటి పరిస్థితుల్లో నేటికి రాను ఏవైతే ప్రాతిపదిక భూమికో ఆ రెండు తీసేవతల పారేశారు. ఏవి రెండు? సాంఖ్యం, యోగం. ప్రాచీన శాస్త్రములు అవే, ప్రాచీన దర్శనాలు అవే. వాళ్ళ అవసరం లేదు. ఇక్కడ తర్క వేదాంత తర్కం వచ్చేసింది, మొత్తం కొట్టేస్తారు, కోపగిస్తారు తార్కికులు. ఎదురుకుండా ఉన్నావు, చెంపదెబ్బ కొడతారు. తర్కం లవణం లాంటిది. అది ఎక్కువైతే పారేయాలి అవతలకి, లేకపోతే బాగుండదు. వాక్య సమన్వయం కోసమే తర్కం. ప్రమాణ విచారం వచ్చేటప్పటికి శృతి ప్రమాణమే కావాలి అని ఈ ప్రకారంగా తర్కంతో ఇది చేశారు. కనుక శాస్త్రరూపమే దర్శనం అయిపోయింది ఇది, కానీ దర్శించట్ల. కనుక కారణం సాంఖ్యయోగాలు లేవు. కనుక భగవద్గీతలో వాటినే చెప్పారు, సాంఖ్యయోగాలను గురించే. సాంఖ్యం యోగం పునాది. యోగం లేనిదే ప్రయోజనం లేదు. యోగమే బ్రహ్మ సాక్షాత్కారం కాదు, సాంఖ్యమే తత్వమే బ్రహ్మ సాక్షాత్కారంగా తెలియాలి. ఇవి తెలియకుండా అదేం తెలుస్తుంది? ఇవన్నీ కాదంటే కాదనే విషయం ఎలా తెలుస్తుంది? విచారణ చేస్తేగా. కనుక సాంఖ్యయోగములు ప్రాతిపదిక, దాటిని గౌరవించారు శంకరుల వారు. శాస్త్రంలో కనిపెట్టిపోయి యోగ ఏతేన యోగ ప్రత్యుక్త ఇటువంటి చెప్పారు. ఆ ప్రకరణం వరకే, అంతేగాని యోగశాస్త్రం పనికిరాదని వారు చెప్పలేదు. ఈ విషయం మనం గ్రహించాలి. సంధ్యావందనం కూడా అక్కర్లేదని అన్నారు వేదాంతులు. అంటారు సంధ్యావందనం ఏమిటయ్యా, సాయంకాలం ఏందయ్యా సభ పనేసి కాసేపు సంధ్యావందనం చేసుకుంటాం. సంధ్యావందనం లేదు, సంధ్యావందనం లేదే లేదు. మాకు అయిపోయింది, బ్రహ్మ విచారం చేసేసాం. సంధ్య లేకుండా ఏం చేస్తారు? సంధ్య కావాలి, ఉపాసన చెయ్యాలి. సంధ్యోపాసన ద్వారా బ్రహ్మ విద్యని మనం తెలుసుకోవచ్చు. బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది సంధ్యోపాసన ద్వారా. ఉపాసన చేయాలి. బ్రహ్మ సంధ్య మారుస్తున్నామా, సంధ్యావందనం చేస్తున్నామా, సంధ్యోపాసన చేస్తున్నామా? సంధ్యావందనం, సంధ్య వార్చటం. వార్చటం అంటే నీళ్లు పోస్తుండటమే. కొంత దూరం పోతాడు, మాట్లాడుతూ కూర్చుంటాం. ఓం భువా మళ్ళీ కూర్చోబెట్టాం. నీరు చెంబుడు నీళ్ళు బిందుడు నీళ్ళు అయిపోతాయి. ఇది వార్చటం అంటే, అది సంధ్య వార్చటం. మనం ఏం చేస్తున్నాం? పోనీ సంధ్యావందనం అందామా? సంధ్యావందన మంత్రం ఉంది. అకార ఉకారములకు ఐం క్లీం సౌహ్. రాత్రేమో పరాశక్తి, పగలు పురుషుడు. పురుషుడు అకార ఉకారముకారములు, స్త్రీ ప్రకృతి. ఐం క్లీం సౌహ్, హం ఐం హుం క్లీం హం సౌహ్. ఇది సంధ్యావందన మంత్రం. దీనికి ఋషిదేవత ఛందస్సులో ఎన్నో ఉన్నాయి. ఉపాసన చేస్తున్నామా? ఇది లేదు. వందనం ఉందా? వందనం అంతకంటే లేదు, దండనమే. కనుక ఒక్క సంధ్యోపాసన తెలుసుకుని కనుక చేసినట్టయితే దాని ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం అవడానికి అవకాశం ఉంది. దీనికి ఎంతో చదవనక్కల్లా, ఎంత చదివినా ఇంకా మిగులుతూనే ఉంది. అందుకనే దక్షిణామూర్తి ఆవిర్భవించారు. ఇంతమంది మహర్షులకు సందేహం తీర్చడం లేదు, ఇంకా సందేహాలు మిగిలిపోతున్నాయి. కనుక దక్షిణామూర్తి అవతరించి ఏం చేశారు? మౌనం వ్యాఖ్య. ఆయన వ్యాఖ్యానం ఏం చేయాలి? గ్రంథాలనే చిన్ముద్రయ. ఇది జీవుడు, ఇది బ్రహ్మ. జీవ బ్రహ్మైక్యయోగమే సర్వవేదాంతముల యొక్క సారం. ఇలా చూపించారనమాట. పటాపంచలైపోయింది.
వాడికి అజ్ఞానం పటాపంచలిపోయింది అందరికీ కూడా. ఇది దక్షిణామూర్తి తత్వం అన్నమాట. కనుక మనం వేదశాస్త్రములు చదవలేము. తర్కవాదం ఎంతసేపు చేసినా మిగులుతూనే ఉంటుంది. ఇంకా వాదాలు కొత్త కొత్త వాదాలు పెడుతూ ఉంటాయి, యుక్తులు వస్తూ ఉంటాయి, మిగులుతూనే ఉంటాయి. కానీ విచారణ మాత్రం నిలిచిపోవాలి, సిద్ధాంతం రావాలి. అది ఆత్మజ్ఞానం, అనుభవ రూపమైనటువంటి ఆత్మజ్ఞానం సంపాదించాలి. ఎక్కడికక్కడే మనకి వేదాంతాన్ని బోధించారు, తెలుసుకోవచ్చు. దేహోనాహం జీవోనాహం బ్రహ్మైవాహం నసంశయ. ఇది నిశ్చయాత్మకంగా కలగాలి. నామరూపాలు నేను కాదు. అస్థిభాతి ప్రియం నామరూపంచ పంచకం. ఎవరితో నామరూపాలు బయటివి. ఆ నామరూపాలు పట్టుకుని వేళ్లాడుతున్నాం కనుక మనకి తత్వం అర్థం కావట్లా. కనుక ఇదంతా బోధ చేసిన వారు ఇవన్నీ కూడా చాలా ఆలస్యం అవుతుంది. పెద్ద నేను విద్వాంసుని కాకపోయినా కాను విద్వాంసుని నాహం విద్వాన్ కాకపోయినా 4 మాటలు శంకరాచార్యులు వారు ఆవిర్భవించిన రోజున ఈ అవకాశం నాకు లభించింది. వారు స్వాగతం అంటారు స్వామివారు. నా ప్రభాకర శర్మ గారు నాకు స్వాగతం ఉంటాయి. ఎవరు స్వాగతం? ఉపాధిగా స్వాగతం, ఉపాధిగా స్వాగతం. వాడికి స్వాగతం అలా కల సర్వవ్యాపకంగా ఉన్నాడు ఆత్మ. ఉపాధికి స్వాగతం, నామరూపాత్మక ఉపాధి, దీనికి స్వాగతం. అక్కల కావాలి. మన కర్తవ్యం, ప్రతి భారతీయుడికి కూడా కర్తవ్యం ఇది. శంకర జయంతి రోజున శంకరాచార్యులు వారిని ఆరాధన చేయటం మన కర్తవ్యం. నేను అనుకున్నాను మన గోవూరులో ఈ శంకర మఠం ఇంతలాగా పూర్వం ఇంతలా లేదు. ఆవిడ నుండి గోవిందమ్మ గారు వాళ్ళని రానిచేదిగా తిడుతుంది పట్టుకుని అయిపోయింది. ప్రసాదమ్మ గారు మొత్తానికి మంచి చరితార్థం చేసింది. మన ప్రభాకర శర్మ గారు, మన దూడిపాడ రామసూర్యనారాయణ శాస్త్రి గారు, అలాగే వీరందరూ. ఇంకా నేను పేరుని తిరిగి కానీ మేము అన్నింటిలో ఉంటాను. మా కృష్ణారావు గారు, మల్లాది వారు, వీరందరూ కూడా దీన్ని నిలబెట్టి ఈపాటి చక్కటి సౌకర్యం శంకరాచార్యుల వారిని ప్రతిష్ఠ చేసి ఇదివరకు గోపుండో గోపాలుండో అక్కడ పెట్టుకునే పాపం ఆవిడ చేసిందనుకోండి. ఆవిడ చేసింది కనుక ఈ స్థానం లభించింది. సరే, స్వామివారు కూడా దీన్ని ఆమోదించారు. ఇక్కడ చక్కటి మనం రావటం కూడా జరిగింది. స్వామివారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దీన్ని పవిత్రం చేశారు. ఇక్కడ చేసేవన్నీ కూడా వారికి తెలుస్తూ ఉంటాయి. కనుక ఇంత పవిత్రంగా ఈ సందర్భంగా ముందర ఈ పర్వదినానికి ముందరగా సర్వజ్ఞపీఠం ఏదో విశేషం. ఇక్కడ శంకరాచార్యుల వారు ఆవిర్భవించినటువంటి శంకర జయంతికి ముందరగా నవ్యపీఠాధిపతులు సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నిన్న ఆంధ్రులు అమ్మవారి చేత ఆదేశింపబడ్డవారు నిన్న అవటం, ఇవాళ శంకర జయంతి రావటం మనకు గొప్ప విషయం. మనం ఆంధ్రులు అందరూ కూడా కంచిపీఠం, అన్ని పీఠాలు గొప్పవే. ఇక్కడ కొవ్వూరికి కంచిపీఠం ఎక్కువ అనుబంధం, పూర్వం నుంచి కూడా అనుబంధం. వారు జయేంద్ర సరస్వతి స్వామి గారు కూడా అక్కడ ఫ్రెండ్స్ వస్తే స్నానం చేయడానికి ఇక్కడే వచ్చారు. ఇక్కడ దీంట్లోనే ఉన్నారు, పాలు మాత్రం తీసుకున్నారు. వాడు పెద్దవారు వచ్చారు. కనుక ఇది మనకి అనుబంధం ఉంది. ఇది శంకర మఠానికి ఆ పీఠం ఎక్కువ అనుబంధంతో ఉంది. అంత మాత్రం చేత ఇతర పీఠాలని తీసేయటం మాత్రం కాదు. ఆ అర్థం చేసుకోకండి. రాజుగారు పెద్ద భార్య పతివ్రత అన్నారు. ఆ అర్థం రాకదు, పరిశేష న్యాయం కాదు. అక్కడ అన్నీ గొప్పవి, ఎక్కువ అనుబంధం కలిగినటువంటి పీఠం ఇది. కనుక ఇటువంటి సమయంలో నాకు కొంచెం అవకాశం ఇచ్చారు కనుక ఆ ప్రణవాన్ని గురించి 4 మాటలు ఇంకా చెప్పవలసిన విషయం ఉన్నా అదేం తరిగేది కాదు. వేదాంతం అంటే ఏమిటన్నారు? చెప్పేవాడికి అర్థం కాంది, వినేవాడికి అసలు అర్థం కాంది. ఇది వేదాంతం. అది వేదాంతం. కనుక ఏదో 4 మాటలు అవాకులో చవాకులో చెప్తాను.
నా మాటల్లో ఏమన్నా మంచి మాటలు ఉంటే సహృదయులైనటువంటి హంసలు గ్రహించండి, పనికిరానివే కనుకుంటే నీళ్ళలాగా పరిహరించండి. హంసోహి క్షీరమాదత్తే తన్మిశ్ర వర్జయచ్చపహ అని ఈ అవకాశం ఇచ్చినందుకు గాను మన కమిటీ సభ్యులకు సంక్రమణం ఉడుకుతోంది బాగా ఇంటికి అందరికీ కూడా కృతజ్ఞత. కొవ్వూరు గ్రామవాసులకి చాలామందికి వినపడుతోంది ఇది, కానీ ఇది ఇటువంటి అవకాశం మళ్ళీ లభించదు. ప్రతి సంవత్సరం కూడా జనంలో రావాలి సభ్యులుగా. రావాలి. ఎందుకంటే మానవ జన్మ ఎత్తిన తర్వాత పశువులాగా మనం ఉంటే ప్రయోజనం వాడికి తెలియదు, తెలుసుకుంటే అవకాశం లేదు. మనకి తెలుసుకుంటే అవకాశం ఉంది, తెలిపేవాళ్ళు ఉన్నారు మహానుభావులు. రోజు సాయంకాలం పూట ఒక్కొక్క ఉపనిషత్తును గురించి చక్కటి విషయాలు ప్రస్తావిస్తారు. వేదాంతం మనకెందుకని చెప్పేసి అనుకోకండి, వేదాంతం కూడా ఒక భాగం కావాలి మనకి. శాంతిని ఇచ్చేదే వేదాంతం, సంసార క్లేశాన్ని శాంతింపజేస్తుంది. కనుక ప్రజలందరూ కూడా ప్రతిరోజు పాల్గొని 5 రోజులు ఈ రోజు నుంచి ప్రారంభించి 5 రోజులు మరి భోగేశ్వర శర్మ మా స్నేహితుడు శంకర్ల వారంటే అపార నిర్వహణ శ్రీ నారాయణ శంకర భగవత్పాద సంస్థ. సరే, అందరూ వారంటే ఒకళ్ళు ఎవరో నిలబడలేరు కదండి. ఏం ప్రభాకర శర్మ గారు కాదా? కొవ్వూరులో ప్రభాకర శర్మ గారు కానిది ఎవరు చెప్పండి అండి. ఆయన లేదేది లేదు, ఆయన ఉండాలి. కనుక అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ శంకరుల వారి యొక్క సిద్ధాంతముల యొక్క విషయాలను కొంత ఆకళించుకోండి. ప్రయత్నం చేస్తే అదే వస్తుంది, ప్రయత్నం చేయండి. ఇది మనకు అవసరం. దర్శనమైనా చేసుకోండి, అందరూ ధరిస్తారు. ధర్మస్య జయోస్తు అధర్మస్య జయోస్తు నాశోస్తు అధర్మస్య నాశోస్తు గవాం సంరక్షణమస్తు. నమః పార్వతీపతయే. अस्माकं सर्वेषां प्रकृतः प्रह्यः तेषां सन्न्यासस्वीकरणसमये काञ्चीं गतवान्। अतः तत्र अहं स्थितः। कस्य अन्यस्य दर्शनं न भवति, किन्तु अहमपि आगतवान्। तत्र जनबाहुल्यात् गौरु पक्षतः आगतवन्तौ गतवन्तौ देवदृष्ट्या अस्माकं भाग्यं वयं सर्वेपि धन्याः इति ज्ञाप्य एतत् फलं प्रसादरूपेण स्वीकुर्वन्तु। धन्यवादाः समर्पयति अस्माकं सुब्रह्मण्यं। हरि ओम् सर्वेभ्यो नमः।